అది అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరు కూడా రహస్య మిత్రుల్లాగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారిని సాధించి, జగన్మోహన్ రెడ్డి గారిని సాధారణ ఎన్నికలకు ముందు జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కూడా లోపాయికారి ఒప్పందాలతోటి వాళ్ళు కుమ్మక్క రాజకీయాలు చేసి ఒక కడప జిల్లా, ప్రకాశం జిల్లా, కర్నూలు జిల్లాల్లో మాత్రమే ప్రభావం చూపగలిగింది వైఎస్ఆర్సీపీ. మిగతా అన్ని చోట్ల కూడా నామమాత్రంగా వైఎస్ఆర్సీపీ ప్రభావం చూపే విధంగా రెండు పార్టీలు కుమ్మక్కు రాజకీయం చేసి చేయగలిగాయి. ఆనాడు ఏర్పడినటువంటి కాంగ్రెస్ చంద్రబాబుల బంధం అది ఎంతవరకు దారితీసిందంటే తెలంగాణలో ఏకంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీ చేసేంతవరకు దారితీసింది. దాని తర్వాత ఆయన అనుంగి శిష్యుడైనటువంటి అతను ఇప్పటికీ కూడా నా రాజకీయ గురువు అని చెప్పుకుంటాడు. నిన్న దత్తాత్రేయ ఆయన ఆత్మకథని ప్రజల కథే నా ఆత్మకథ అని చెప్పి రాసినటువంటి ఆ కార్యక్రమానికి హాజరైనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తూ ముసిముసి నవ్వుతూ నా రాజకీయ గురువు గారు అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయటం, రేవంత్ రెడ్డి గారికి అక్కడ అడ్డు రాకుండా ఉండటం కోసం షర్మిలమ్మ పాలేరులో ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడినటువంటి షర్మిలమ్మని అక్కడ లేకుండా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తీసుకొచ్చి సొంత అన్నకి వ్యతిరేకంగా తల్లి విజయమ్మ గారిని, రక్తస్పర్శ అయినటువంటి సోదరి షర్మిలను జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చేయటంలో కూడా విజయం సాధించాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ బంధం అనేది అంత తేలిగ్గా చంద్రబాబు నాయుడు గారు తెంచడు. చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఉంటుందంటే ఆయనకు కానీ అవసరమైతే ఎంత దూరమైనా మోస్తాడు, ఎంతవరకైనా చేస్తాడు. ఆయనకు అవసరం ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి రక్తస్పర్శ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వారసత్వం, అదేవిధంగా రాజకీయపరమైనటువంటి పేటెంట్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వైఫల్యం చెందిందంటే ప్రత్యామ్నాయంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు. కాబట్టి ఈయనకు కావాల్సిందేంటి? జగన్మోహన్ రెడ్డి గారిని తాను ఒక్కడనే దెబ్బతీయలేడు. జనసేన కలిసినా, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అండదండలున్నా, భారతీయ జనతా పార్టీకి బద్ధశత్రువు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అండదండలు కూడా చంద్రబాబు నాయుడు గారికి కావాలి. ఆ అండదండలు కాంగ్రెస్ పార్టీలో ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలల పాటు జైల్లో ఉంచి అసలు వైఎస్ఆర్సీపీ పుట్టుకనే లేకుండా చేయాలని, మొగ్గలో ఉన్నప్పుడే తుంచివేయాలని చేసినటువంటి ప్రయత్నం వికటించి ఆయన 2019లో అప్రతిహతమైనటువంటి మెజారిటీతోటి ముఖ్యమంత్రి కావడం జరిగింది. ముఖ్యమంత్రి ఆయన అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్తలు ఎక్కువైపోయినాయి. అన్నా చెల్లెల మధ్య ఉన్నటువంటి ఏదైతే ఆస్తి తగాదాలు, నాకు తెలిసినంతవరకు ఆస్తి తగాదాలు అనే మాట కన్నా బ్రదర్ అనిల్ బిజినెస్ పార్ట్నర్ అయినటువంటి రక్షణ టీవీ అని మతపరమైనటువంటి ఛానల్ నడుపుతాడు అతను బెనహర్. అతన్ని చాలా ప్రభావితం చేశాడు. అన్నా చెల్లెళ్ళ మధ్య పచ్చగడ్డి వేసిన బగ్గుమనేటటువంటి పరిస్థితులు సృష్టించింది మాత్రం మతం ముసుగులో ఛానల్ నడిపేటటువంటి ఆ రక్షణ టీవీని నడిపేటటువంటి బెనహర్ అనే దానికి చాలామంది నాకు ఇచ్చినటువంటి ఆధారాలు ఉన్నాయి.
సరే, ఏది ఏమైనా అన్నా చెల్లెళ్ళు ఇక జీవితంలో కలవనంతగా వాళ్ళని విడదీయటంలో వేమూరు రాధాకృష్ణ పాత్ర ఉంది, బెనహర్ పాత్ర ఉంది, చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది. వీళ్ళందరూ కూడా వీళ్ళ పని వీళ్ళు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అమాయకంగా నైతిక విలువలు, బంధాలు, పైన భగవంతుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు అనేటటువంటి విధంగా నేను ప్రజలకు మేళ్లు చేశాను, ప్రజలు నా వెంటే ఉంటారు అనేటటువంటి విధంగా ఆయన రాజకీయాన్ని ఆయన చేసుకుంటూ పోయాడు. ఇక చంద్రబాబు నాయుడు గారు ఇదే అదనుగా చూసుకొని ఏ స్థాయిలో చేశారంటే ఎంత దెబ్బతీయాలో అంత దెబ్బతీశారు. సొంత ఇంట్లో తల్లి చేత 3 రోజులు పోలింగ్ ఉందనగా నా బిడ్డ షర్మిలమ్మను గెలిపించండి అని వీడియో విడుదల చేయించగలిగారు. అంటే బిడ్డ షర్మిలమ్మను గెలిపించండి అంటే కొడుకు జగన్మోహన్ రెడ్డిని ఓడించమనే కదా అర్థం. ఒకవేళ కడప జిల్లాలో పులివెందుల్లో కొంత ప్రభావం చూపినప్పటికీ, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేకపోయినప్పటికీ, అక్కడ అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళని ఓడించలేకపోయినప్పటికీ, అన్నా చెల్లెళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలు అనేవి తారాస్థాయికి చేరి అన్నకు వ్యతిరేకంగా ఏదైతే వివేకానంద హత్య కేసును హైలైట్ చేస్తూ హత్య జగన్ గారే చేయించారు, దాని వెనకాల ఏది అవినాష్ రెడ్డి చేశారు, వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నారనే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళటంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఆ సక్సెస్ అయ్యి చిత్తుగా వైఎస్ఆర్సీపీని ఓడించగలిగారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి అనే భయం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పొదిలిలో పోటెత్తిన జనాన్ని చూశాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారి ధీమా అది, చంద్రబాబు నాయుడు గారి భయం ఇది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా లేస్తాడనేటటువంటి భయం చంద్రబాబు నాయుడు గారిది. నా వెంట జనం ఉన్నారనేటటువంటి ధీమా జగన్మోహన్ రెడ్డి గారిది. మరి దీనిని దెబ్బతీయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి గొంతుకును వినిపించేది, ప్రజల పక్షాన నిలిచేది, ప్రజలలో చైతన్యాన్ని తేగలిగేది, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసేది ఒక సాక్షి ఛానల్ మాత్రమే. ఆ ఛానల్ను దెబ్బతీయటానికి అయాచిత వరంగా ఎనలిస్ట్ కృష్ణరాజు మాట్లాడినటువంటి మాటలు ఒక అయాచిత వరంలాగా ఆయనకి అదృష్టంగా కలిసి వచ్చినాయి. దాని మీద కూడా చాలా వ్యూహరచన చేసి శుక్రవారం నాడు జరిగినటువంటి సంఘటన మీద, శని ఆదివారాలలో ప్రజల్లో స్పందన లేకపోయేసరికి తన శ్రేణులను, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులను ఉసిగొలిపి ఆఖరికి సాక్షి కార్యాలయాలను దగ్ధం చేసేంతవరకు దాన్ని తీసుకెళ్లారు. తీసుకెళ్లటమే కాకుండా అతను అరెస్ట్ చేయించారు, కొమ్మినేని శ్రీనివాసరావు గారిని. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వ్యాఖ్యలు చేసిన నెంబర్ 1 నిందితుడైనటువంటి కృష్ణరాజు గారు దొరకకపోయినా పర్లేదన్నట్టుగా ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది. అంటే ఇతని మీద చర్య తీసుకుంటే భారతమ్మ గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్య తీసుకున్నట్టేననేది వాళ్ళ లెక్క. అదేవిధంగా కక్షపూరితమైనటువంటి చర్యలు తీసుకున్నారనేది ఆయన మీద 356/2 పెట్టడమే, SC/ST అట్రాసిటీ యాక్ట్ పెట్టడమే. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టి సంవత్సరం పాటు, అంటే షర్మిల గారు ప్రెస్ మీట్ అనుకోకూడదు మనం. షర్మిల ఎవరు ఇక్కడ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ శాఖ అధ్యక్షురాలు. ఆ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో
ఆంధ్రప్రదేశ్ ఇది ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ వాయిస్ని ఇక్కడ వినిపిస్తుంది ఆవిడ. విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే సోనియా గాంధీ గారికి కానీ రాహుల్ గాంధీ గారికి కానీ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రథమ శత్రువు, ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రథమ శత్రువు. దానికి కారణం లేకపోలేదు, కారణం ఉంది. ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక పిల్లకాకి, జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేడు అని హనుమంతరావు, కేశవరావు లాంటి వాళ్ళు ఆవిడకి ఎక్కిచ్చి ఉంచారు. మధు యాష్కి లాంటి వాళ్ళు ఆవిడ ఆ భ్రమల్లోనే ఉన్నారు. వాళ్ళ మాటలు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని మరి రాజకీయంగా అడ్డు తొలగించుకోవాలని ఆవిడ చేసినటువంటి ప్రయత్నాలు